యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయిన్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? సింపుల్ ఒక థింగ్ అయితే నేను చెప్పగలుగుతాం మనోజ్. ఫస్ట్ ఎవాల్యుయేటర్ ఫస్ట్ ఏం చూస్తాడు? హ్యాండ్ రైటింగ్. అంటే నువ్వు వాడి వర్క్ని ఎంత ఈజీ చేయగలిగితే నీకు అన్ని ఎక్కువ మార్కులు వస్తాయి. మెజారిటీ స్టూడెంట్స్కి హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. సెకండ్ పాయింట్, అడిగిన క్వశ్చన్ ఏంటి, నువ్వు రాసిన ఆన్సర్ ఏంటి, రెలవెంట్గా ఉందా లేదా, ఆ వర్డ్ లిమిట్లో కూడా ఎంత బెటర్గా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలిగావు. అంటే వెదర్ ఫ్లో చార్ట్తో ఎక్స్ప్లెయిన్ చేసావా లేదా డయాగ్రామ్స్ వేసావా, పాయింట్ వైజ్ రాసావు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు చదవాల్సిన విధానం. ఈ మ్యాగజైన్ చదువుతా ఆ మ్యాగజైన్ చదువుతా అనే టైం వేస్ట్ చేయకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నిటికీ ప్రాపర్గా ఆన్సర్ రాసుకోగలిగితే డెఫినెట్గా ఎగ్జామ్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంది. అవే కాన్సెప్ట్స్ అటు తిప్పి ఇటు తిప్పి రిపీట్ అవుతూ ఉంటాయి. ఇండియాలో ఇష్యూస్ ఏమున్నాయి అనేది లాస్ట్ 60 yearsలో ఏమన్నా చేంజ్ అయిందా ఇష్యూస్? మోడర్న్ టైమ్స్కి ఎలా ఎవాల్వ్ అయింది అనేది లింకప్ చేసుకోగలిగితే ఈ మోడర్న్ టైమ్స్కి ఎవాల్వ్ అయ్యేదే కరెంట్ అఫైర్స్. మనం ఏం చేస్తామంటే ఇంకేదో చదవాలని ప్రాక్టీస్ చేస్తూ ఉండడం ఆపేస్తాం. ఈ రోజు నుంచి రాయడం స్టార్ట్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి ఎగ్జామ్ స్టైల్లోనే రాసి మళ్ళీ అవే క్వశ్చన్స్ బై హార్ట్ చేసుకొని ప్లెతోరా అంటాం, సీమ్లెస్గా నీ హ్యాండ్ మూవ్ అవుతూ ఉంటుంది. అలా మూవ్ అయ్యేటట్టు చేసుకోగలిగితే ఎగ్జామ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు చెప్పడానికి నాకు కూడా ఈజీ, ఇది చేయడం అనేది చాలా కష్టమైన విషయం. ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే మెయిన్స్లో మాత్రం చాలా గుడ్ స్కోర్ వస్తుంది.